గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు నెంబర్ సిస్టంలో నిన్నటి వరకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం నిన్నటి క్లాస్లో. ఈరోజు క్లాస్లో 16th ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 3 + 5 + up to so on + 21 ఈజ్ ఈక్వల్స్ టు 100 అన్నాడు. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మొదటి ఎన్ బేసి సహజ సంఖ్యల మొత్తం బేసి సహజ సంఖ్యల మొత్తం n² అగును. ఇలా మనకి ఇచ్చాడు. ఇకపోతే ఇది ఎప్పుడు ఇచ్చాడంటే ఏపీఎస్ఐ మెయిన్స్ 2019లో ఇచ్చిన బిట్ అండి. ఇలా మనకి అసెషన్ రీజన్ లెక్క నిశ్చిత వాక్యము హేతు ఇలా రెండు ఏ వాల్యూ 6 ఇలా ఇస్తుంటాడు. ఇలా ఫస్ట్ ఆప్షన్ మనకి ఏమి ఇచ్చాడంటే A,6లు మొదటి ఎన్ బేసి సహజ సంఖ్యల ఇక్కడ మనకి A,6లు ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్ ఆప్షన్ A,6లు 2 నిజము మరియు ఏకి ఆర్ సరైన వివరణ. రెండో ఆప్షన్ A,6లు 2 నిజము కానీ ఏకి ఆర్ సరి అయిన వివరణ కాదు. థర్డ్ ఆప్షన్ ఏ నిజము కానీ ఆర్ తప్పు. ఫోర్త్ ఆప్షన్ ఏ తప్పు కానీ ఆర్ నిజము. ఇలా మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ రెండు కండిషన్స్ బేస్ చేసుకుని ఆ రెండు కండిషన్ చేస్తున్నప్పుడు ఏఆర్లో 2 నిజము మరియు ఏకి ఆర్ సరైన వివరణ అయితే ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటాము. ఏఆర్లో 2 నిజము కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటాము. ఏ నిజము కానీ ఆర్ తప్పు థర్డ్ ఆప్షన్ పెట్టుకుంటాము. ఏ తప్పు కానీ ఆర్ నిజము ఫోర్త్ ఆప్షన్ పెట్టుకుంటాము. ఇలాంటి క్వశ్చన్ కూడా మనకి గత ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. ఇండివిజువల్గా ఏం చెక్ చేద్దాం. ఏజ్ ఈక్వల్స్ టు 1 + 3 + 5 ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 + 21 కలుపుకుంటే 4, 9, 16, 25, 35, 36, 46, 49, 59, 64, 74, 64, 10, 74 + 7, 81, 81, 10, 81, 100, 121. సో మనకి ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 121 ఉండాలి కానీ వాడు 100 ఇచ్చాడు. సో ఏ అనేది రాంగ్. రెండోది చూడండి రెండోది ఆర్ మొదటి ఎన్ బేస్ సంఖ్యల మొత్తం n². అవును, బేస్ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటి n². సో ఈ ఆర్ అనేది రైట్ అంటే ఏ తప్పు ఆర్ రైట్. అలాంటి ఆప్షన్ తీసుకుంటే ఏ తప్పు కానీ ఆర్ నిజము. సో ఫోర్త్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. ఇలా ఉంటుందంటే పెద్ద కష్టమేం కాదు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మనం అబ్జర్వేషన్ చేసుకుని ఏ అనేది రైట్ అవుతుందా ఆర్ రైట్ అవుతుందా, ఒకవేళ ఏకి ఆర్ సరైన వివరణ అనేది కూడా మనం ఒక్కోసారి చెక్ చేయాలి. సో ఆప్షన్స్ బట్టి మనం చెక్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17th క్వశ్చన్ 2, 3, 5 మరియు 7లచే భాగించబడే 3 అంకెల సంఖ్య ఎంత? 3 అంకెల సంఖ్యల సంఖ్య 3 అంకెల సంఖ్యల సంఖ్య. ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ 2017 అడిగిన క్వశ్చన్ అండి. 2, 3, 5 మరియు 7లచే భాగించబడే 3 అంకెల సంఖ్య. ఈ 2కి 3కి 5కి 7కి కాసా కట్టండి. ఈ 2కి 3కి 5కి 7కి కాసాగు ఎంత వస్తుంది? 2 3 6 6 5 30 37 210. అంటే ఇవన్నీ కూడా విభిన్నమైన నెంబర్లు కాబట్టి ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మనం మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. 2 3 6 6 5 30 37 210. సో 210 కాసాగు వచ్చింది. మరి 210 యొక్క గుణిజాలు చూద్దాం.
గుణిజాలు 210 ఒకట్ల 210, ఆ తర్వాత 210 2 420, 210 3 400 630, 210 4 840, 215 1000 దాటిపోయింది. అంటే 3 అంకెల సంఖ్య 999 లోపే చూడాలి. అటువంటి ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 ఉన్నాయి. సో ఆన్సర్ భాగించబడే 3 అంకెల సంఖ్య అంటే 4. వాడు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ఆప్షన్ 3, సెకండ్ ఆప్షన్ 4, థర్డ్ ఆప్షన్ 5, ఫోర్త్ ఆప్షన్ 6. ఇక్కడ 1 2 3 4. సో సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 3 5 8 P 1 6 అన్నది 11చే నిశ్శేషంగా భాగించబడిన P యొక్క విలువ ఎంత అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ 1, సెకండ్ ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్ 0, ఫోర్త్ ఆప్షన్ 5. ఇది మనకి 11 యొక్క భాజనీయ సూత్రం గురించి మాట్లాడడం జరుగుతుంది. సమ్ ఆఫ్ ద ఆల్టర్నేట్ అప్ డిజిట్స్ మైనస్ సమ్ ఆఫ్ ద ఆల్టర్నేట్ డౌన్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 11. బేసి స్థానాల మొత్తము మైనస్, ఇవ్వండి, బేసి స్థానాల మొత్తము మైనస్ సరి స్థానాల మొత్తము ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 11. 0 అయినా రావాలి, 11 యొక్క గుణిజాలైనా రావాలి. ఇక్కడ బేసి స్థానాలు చూడండి, 1 5 6, 6 ప్లస్ పి 6 ప్లస్ పి 6, 12 ప్లస్ పి మైనస్ ఇక్కడ చూడండి 3 ప్లస్ 8 11 ప్లస్ 1 12 ఇది ఈక్వల్స్ టు 0 రావాలి. అంటే ఈ పి ప్లేస్లో మనకి ఎంత ఉండాలి? పి ఇది ఈక్వల్స్ టు 0 అనే రావాలి, ఆర్ 11 యొక్క గుణిజాలు రావాలి. మరి ఇక్కడ పీ ప్లేస్లో 1 కలిపినా 0 రాదు, లేదా 3 కలిపినా రాదు. సో ఆన్సర్ 0. ఇక్కడ పీ వాల్యూ 0. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఒకటి ప్లస్ 5 6, 6 ప్లస్ పి ప్లస్ 6 12 ప్లస్ పి. ఇక్కడ 5 ప్లస్ 8 3 ప్లస్ 8 11, 11 1 12. సో ఇక్కడ పీక్ ప్లేస్లో 0 ఉందనుకోండి. సో ఆన్సర్ 0 లేదా 11 యొక్క గుణిజం సరిపోయింది ఇక్కడికి. నెక్స్ట్ 19. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ రాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఎలా ఇచ్చాడంటే 17వ క్వశ్చన్ 18 ఇక్కడ ఎంత 19th క్వశ్చన్ చూద్దాం. ఈ 19th క్వశ్చన్లో వాళ్ళు 4368 ప్లస్ 2158 మైనస్ 596 మైనస్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు 3421 ప్లస్ 1262. ఫస్ట్ ఆప్షన్ ఏమో 1066, సెకండ్ ఆప్షన్ ఏమో 1174, థర్డ్ ఆప్షన్ 1247, ఫోర్త్ ఆప్షన్ 1384. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఇస్తున్నాడు. టైం వేస్ట్ ప్రాసెస్, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ పెద్ద కష్టమేం కాదు, ఎవరైనా చేస్తారు. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు కూడా ఇవన్నీ యాడ్ చేసుకుని తర్వాత మైనస్ చేసి అటు పంపించి ఇంత లేట్ చేయక్కర్లేదు. డైరెక్ట్గా దీనికి ఫస్ట్ మెథడ్ చెప్తున్నాను. ఫస్ట్ మెథడ్ ఏంటంటే డిజిట్స్ సమ్ చూద్దాం. ఈ డిజిట్ సమ్ ద్వారా మనం ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే డిజిట్ సమ్ చేస్తున్నప్పుడు ఏదైనా డిజిట్స్ కలిపినప్పుడు 9 వచ్చింది అనుకోండి, దాని వాల్యూ అనేది రిమూవ్ చేయండి, దాన్ని రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు 3 + 6 9, దీన్ని వదిలేసేయండి. 4 + 8 12 అంటే 1 + 2 3 ప్లస్ 2 ఇక్కడ 2 8 1 9, ఇది రిమూవ్ చేస్తే ఇది 7 మైనస్ ఈ 9 రిమూవ్ చేస్తే 5 6 11 అంటే మరలా 11 అంటే 1 + 1 2 మైనస్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు 3 4 7 2 9 రిమూవ్ చేయండి, ఇక్కడ 1 1 6 8 1 9 రిమూవ్ చేయండి, ఇక్కడ 2. ఇది 10 మైనస్ 2 మైనస్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు 3. 8 మైనస్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు 3. ఇది ఎక్స్ బదులుగా ఎంత వేస్తే 3 వస్తుంది? ఎక్స్ బదులుగా 5 వేస్తే మనకు 3 వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్లో ఏది మనకి 5 సాటిస్ఫై అవుతుందో చూడండి. ఇక్కడ ఆప్షన్లో 6 6 12 1 13 అంటే ఇది 4 కలిపితే 13 కదా. సమ్ డిజిట్స్ 1 + 3 4 ఇది కాదు. 1 7 1 8 1 9 తీస్తే ఇది 4 వచ్చింది, ఇది కాదు. ఇక్కడ 7 2 9 తీస్తే ఇది 5 వచ్చింది. ఇక్కడ 8 1 9 తీస్తే ఇది 7 వచ్చింది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సింపుల్గా చెప్పాము. అదే మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే కొంచెం లేట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇది అవసరం లేదనుకోండి, ఇంకోటి ఉంది యూనిట్స్ ప్లేస్, ఇది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు.
యూనిట్స్ ప్లేస్ అంటే చివరి స్థాన విలువ, చివరి విలువ చూద్దాము. ఇప్పుడు ఇక్కడ చివరి వాల్యూస్ మనం చూస్తున్నప్పుడు డిజిట్ సమ్ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఏముంది చివరి వాల్యూ 8 ప్లస్ ఇక్కడ 8 మైనస్ 6 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 2. ఇక్కడ 16 మైనస్ 6 10 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలి? ఇక్కడ 7 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 7 ఉందా లేదా? సో ఆ విధంగా కూడా మనం థర్డ్ ఆప్షన్ చెప్పడానికి అవకాశం ఉంది. ఇదిగోండి డైరెక్ట్ ఆన్సర్. ఈ చివరి విలువ తీసుకోండి. 8 ప్లస్ 8 మైనస్ 6 మైనస్ ఎక్స్ 1 ప్లస్ 2. సో ఇక్కడ 16 మైనస్ 6 10 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ యూనిట్స్ ప్లేస్ అనేది సాటిస్ఫై చేయవు, రాంగ్ అవుతాయి. అప్పుడు ఏం చేయాలో చూద్దాం. మరొక ఎగ్జాంపుల్, ఇది నేను ఈ మోడల్ పేపర్లో కాదు, పర్సనల్గా నేను ఇస్తున్నాను. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మీరు ఎలా చేయాలో చూద్దాం. 5 8 3 2 1 ప్లస్ 6 9 3 8 6 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3 7 0 9 8. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. వీటికి ఆప్షన్స్ కూడా తీసుకుందాం. 9 1 6 1 9 9 0 6 0 9 9 2 6 0 9. నాలుగోది 8 9 6 1 9. సరే, మనకి డిజిట్ సమ్ వచ్చు, అది వద్దు. యూనిట్ ప్లేస్ చెక్ చేసినప్పుడు ఒకవేళ 2 ఆప్షన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మీకు ఎలా చేయాలో ఇప్పుడు నేను వివరంగా చెప్పడం జరుగుతుంది. సపోజ్ చూడండి, ఒకవేళ మనం డిజిట్ సమ్ చూసుకుంటే ఫస్ట్ది ఆన్సర్ ఇవ్వాలి కదా. డిజిట్ సమ్ ద్వారా చూస్తాను, అది అయ్యాక అప్పుడు చెప్తాను. 8 1 9 పోయింది. 5 3 8 2 10 అంటే ఇది 1 ప్లస్ ఇక్కడ 9 పోయింది. ఈ 6 3 9 పోయింది. 8 6 14 అంటే ఇది 5. 14 అంటే ఇగోండి 9 రిమూవ్ చేయమని చెప్పాను. అలాగే ఇంకే డిజిట్స్ కలిపిన 9 వస్తే అది కూడా రిమూవ్ చేయమని చెప్పాను. 6 3 9 కొట్టేసండి. ఇక్కడ 8 ఇక్కడ 6 ఉంది, 14 అయింది. 14 అంటే 1 ప్లస్ 4 ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఈ 9 కొట్టేసండి. ఇప్పుడు 7 3 10 8 18 9 అయిపోయింది. మళ్ళీ 7 3 10 10 8 18 మళ్ళీ 9 అయిపోయింది కాబట్టి 0. అప్పుడు ఎక్స్ కూడా మనకి ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇప్పుడు ఈ 9 కొట్టండి 9 కొట్టండి, ఇది 8 అయ్యింది. ఈ 9 కొట్టండి 6 వచ్చింది, ఇది ఒకటి ఆన్సర్ ఉంది. ఈ 9 కొట్టండి 9 కొట్టండి, ఇది 8 వచ్చింది, ఇది కాదు. ఈ 9 కొట్టేయండి, ఈ 9 కొట్టండి, ఇది 6 వచ్చింది. అంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు డిజిట్ సమ్ అనేది మనకి ఫెయిల్ అయ్యింది. అప్పుడు మనకి యూనిట్స్ ప్లేస్ చూద్దాము. యూనిట్స్ ప్లేస్ చూసేసరికి ఇప్పుడు డిజిట్ సమ్ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యిందో యూనిట్స్ ప్లేస్కి వద్దాము. యూనిట్ ప్లేస్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ 8 ఇది 7 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 8. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చిందంటే మనకు ఆప్షన్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉందా? ఏది లేదు. అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్కి టెన్స్ ప్లేస్ చూస్తే డైరెక్ట్గా వస్తుంది. ఎప్పుడైనా మిస్ అయితే టెన్స్ ప్లేస్ చూస్తే డైరెక్ట్గా వస్తుంది. ఇక్కడ టెన్స్ ప్లేస్ అంటే 21 ప్లస్, ఇక్కడ టెన్స్ ప్లేస్ అంటే 86. ఇది 1 ప్లేస్, టెన్స్ ప్లేస్, 100 ప్లేస్, ఇది 86. ఇది ఈక్వల్స్ ఎక్స్ ప్లస్ ఇది ఎంత? ఇది 98. ఇది టోటల్ ఏమో 107. ఇది ఎక్స్ ప్లస్ 98. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 09 వచ్చింది. ఏ ఆప్షన్లో చివరికి 09 ఉంది? సో సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 21 ప్రాబ్లం. ఈ 21 ప్రాబ్లం ఏంటంటే 88% ఆఫ్ 370 ప్లస్ 24% ఆఫ్ 210 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 118 అయినా ఎక్స్ విలువ ఎంత? చూడండి, 88% ఆఫ్ 370 ప్లస్ 24% ఆఫ్ 210 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 118. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? మీకు ఇంతకుముందే చెప్పాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది కొంతమంది దీన్ని 88/100 ఇంటూ 370 వేసుకుని క్యాన్సిల్ చేసి లేట్ చేస్తారు. అలా వేయకుండా నేను ఎలా చేస్తానో చూడండి. జనరల్గా మనకి ఇక్కడ ఈ కిందన ఏమున్నట్టు? కిందన దీన్ని 88/100 ఇంటూ 370 ప్లస్ 24/100 ఇంటూ 210 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 118. ఈ కింద 100 రిమూవ్ చేయండి. ఎందుకంటే యూనిటీస్ ప్రకారం 1 + 0 + 0 1, ఎనీథింగ్ బై 1 అంటే అదే వాల్యూ చేంజ్ అవుతుంది. దీన్ని వదిలేసేయండి, ఈ 100 వదిలేసేయండి. ఇప్పుడు మళ్ళీ మనకి డిజిట్ సమ్మే చూసుకోండి. 8 + 8 16. 16 అంటే 7. 8 + 8 16 అంటే 7 ఇంటూ 7 + 3 10 అంటే 1 ప్లస్ 2 + 4 6 2 + 1 అంటే 3 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది పోయింది. ఇది ఈక్వల్స్ టు మనకి ఎంత మిగిలింది? 1 మిగిలింది. 7 వాటిలో 7 + 18 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1.
ఇక్కడ 18 అంటే 25 అంతే కదండి. 18 ప్లస్ 7 అంటే 25 మైనస్ ఎక్స్. 25 7 వాటిలో 7 7 ప్లస్ 18 అంటే 1 8 9 అంటే 0 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అటు వెళ్తే 6 వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 అటు వేస్తే 6 వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ 256, సెకండ్ ఆప్షన్ 258, థర్డ్ ఆప్షన్ 268, ఫోర్త్ ఆప్షన్ 358. మళ్ళీ చెప్తానండి. దీన్ని 88/100 రాసుకున్నాం, 24/100 రాసుకున్నాం. డిజిట్స్ సమ్మ చూస్తున్నాను. 1 + 0 + 0 1, 1 + 0 + 0 1. ఎనీథింగ్ బై 1 అంటే దాని వాల్యూ మారదు. ఇది 100 తీసేయండి. 8 + 8 16 అంటే 7, 3 + 7 10 అంటే 1, 2 + 4 6 అంటే 6, 2 + 1 3 అంటే 3 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. 7 ప్లస్ 6 18 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. 7 + 18 అంటే మళ్ళీ మనకు 1 + 8 0 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. చూద్దాము. ఇది 7 6 13 అంటే 4, ఇది కాదు. 2 5 7 8 15 అంటే 15 అంటే 1 + 5 6. చూద్దాము. 2 8 16 7 ఇది, 8 8 16 7 ఇది. సో ఆన్సర్ 6 వచ్చింది కదా. ఇది 22 ప్రాబ్లం. 2^25, 3^20, 5^15, 9^10లలో ఏది చిన్నది? ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఎలాగో పవర్స్ని మనం విడదీయలేం కదండి. కనుక దీనికి హెచ్సిఎఫ్ కట్టియండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 25, 20, 15, 10. దీనికి హెచ్సిఎఫ్ కట్టేయండి. కట్టిస్తే ఏంటి మనకు వస్తుంది? అన్నీ కూడా 5 డివిజిబిలిటీస్ కాబట్టి హెచ్సిఎఫ్ 5, లేదా ఫస్ట్ 2 నెంబర్ చేస్తే 5, దాంతో మరలా 5, దాంతో మరలా 5. సో హెచ్సిఎఫ్ 5 వచ్చింది. సో అన్నీ కూడా పవర్లో 5 ఉన్నట్టు చూసుకోండి. దీన్ని 2^5 హోల్ పవర్ 5 అని రాసుకోండి. దీన్ని 3^4 హోల్ పవర్ 5 అని రాసుకోండి. దీన్ని 5^3 హోల్ పవర్ 5 అని రాసుకోండి. దీన్ని 9^2 హోల్ పవర్ 5 అని రాసుకోండి. పవర్స్ వదిలేయండి. 2^5 అంటే 32, 3^4 అంటే 81, 5³ అంటే 125, 9² అంటే 81. వీటిలో చిన్న వాల్యూ ఏది? 32 దీనికి సంబంధించింది 2^25కి. సో 2^25 అనేది చిన్న వాల్యూ. 2^25 అనేది చిన్న విలువ. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇది మనకి 2019 ఏపీఎస్ఐ మెయిన్స్లో అడిగిన బిట్ అండి. డిఫరెంట్గా అడిగాడు. ఈ క్రింది బిందువులలో ఏది x + y <5, 2x - 4y > 1 మరియు x <y లచే పరిబద్ధమైన ప్రాంతాలలో ఉండదు? ఫస్ట్ ఆప్షన్ -15 -1/8, సెకండ్ ఆప్షన్ -3/2 -5/4, థర్డ్ ఆప్షన్ -1/10 +1/10, ఫోర్త్ ఆప్షన్ -3 -2 -3, -2. అసలు ఏంటి ఇలా ఇచ్చాడు బిట్ అనేది చూద్దాం ఒకసారి. ఈ క్రింది బిందువులలో ఏది x + y <5, 2x - 4y > 1 మరియు x y లచే పరిబద్ధమైన ప్రాంతాల్లో ఉండదు అంటున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు. మనం 2 విధాలు థింక్ చేద్దాం. ఫస్ట్ది ఆప్షన్ నుంచి వెళ్దాం. ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ అంటే ఇవన్నీ కూడా మైనస్ల మీద ఉంది, ఇది ఒక్కటే ప్లస్ మీద ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇదే ఆన్సర్ డైరెక్ట్గా మనం చెప్పవచ్చు. కానీ వెరిఫై చేద్దాం. ఎలా వెరిఫై చేద్దామంటే ఫస్ట్ చూడండి, x + y <5. ఇప్పుడు -1/10 + 1 0 వచ్చింది. 0 <5 ఇది సాటిస్ఫై చేసింది. అప్పుడు 2 × 1/5 + 4 × 1/5 దీని వాల్యూ చేస్తే 1 కన్నా పెద్ద విలువే వస్తుంది. ఎందుకంటే ఇది 4లో 2 తీస్తే 2 పాయింట్స్ ఉంది, ఇక్కడ 1 పాయింట్ ఉంది. సో 2 పాయింట్స్ వస్తుంది కాబట్టి ఇది రైట్ ఆన్సరే. ఇక్కడికి వచ్చేసరికి x <y అన్నాడు. అవును కదా, ఇది పెద్ద వాల్యూ, ఇది చిన్న వాల్యూ, దీనికన్నా ఇది చిన్నది, x <, సరిపోయింది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఆప్షన్ బట్టే చెప్పొచ్చు. ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు 2019 ఏపీఎస్ఐ మెయిన్స్లో.
నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ 30 రూపాయలను బికి ఇస్తే ఏ వద్ద మిగిలిన సొమ్ముకి రెట్టింపు కలిగి ఉంటాడు. 10 రూపాయలని ఏకి బి ఇస్తే బి వద్ద మిగిలిన సొమ్ముకి 3 రెట్లు ఏ కలిగి ఉంటాడు. అప్పుడు ఏ వద్ద తొలుత గల సొమ్ము ఎంత? ఫస్ట్ ఆప్షన్ 90, సెకండ్ ఆప్షన్ 32, థర్డ్ ఆప్షన్ 62, ఫోర్త్ ఆప్షన్ 60. చూడండి అన్న, ఏ 30 రూపాయలను బీకి ఇస్తే ఏ వద్ద మిగిలిన సొమ్ముకి రెట్టింపు కలిగి ఉంటాడు. 10 రూపాయలు ఏకి బి ఇస్తే బి వద్ద మిగిలిన సొమ్ముకి 3 రెట్లు ఏ కలిగి ఉంటాడు. అప్పుడు ఏ వద్ద తొలుత గల సొమ్ము ఎంత? ఇది ఏ 30 రూపాయలు బీకి ఇస్తే ఏ వద్ద మిగిలిన సొమ్ము రెట్టింపు కలిగి ఉంటాడు ఒక ఈక్వేషను. 10 రూపాయలు ఏకి బి ఇస్తే బి వద్ద మిగిలిన సొమ్ముకి 3 రెట్లు ఏ కలిగి ఉంటాడు సెకండ్ ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి ఏ వద్ద సొమ్ము బి వద్ద సొమ్ము క్లియర్గా వస్తుంది. సో దట్ విల్ బి టేక్ మోర్ టైం. అదే చూడండి, ఆప్షన్ ద్వారా వెళ్దాం. సెకండ్ లైన్ చూడండి, 10 రూపాయలు ఏకి బి ఇస్తే మిగిలిన సొమ్ముకి 3 రెట్లు ఏ కలిగి ఉంటాడు. అప్పుడు ఏ వద్ద తొలి సొమ్ము. ఒకవేళ ఏ 90 అనుకుందాం. 10 రూపాయలు ఏకి బి ఇచ్చాడు. 10 రూపాయలు ఏకి బి ఇచ్చాడు. అప్పుడు ఏ వద్ద సొమ్ము ఎంత అవుతుంది? 100 అవుతుంది. 10 రూపాయలు ఏకి ఏకి బి ఇచ్చాడు. ఇది 42. ఇది ఏ వద్ద సొమ్ము అనుకుందాం. 10 రూపాయలు ఇచ్చాడు, 72. ఇది ఏ వద్ద సొమ్ము అనుకుందాం, 75. అలా 10 రూపాయలు ఏకి బి ఇస్తే బి వద్ద మిగిలిన సొమ్ముకి 3 రెట్లు ఏ కలిగి ఉంటాడు. బి వద్ద మిగిలిన సొమ్ముకి 3 రెట్లు ఏ వద్ద ఏ కలిగి ఉంటాడు. 100, ఇది 3 రెట్లు అవ్వదు. 3 30 90. 4 + 2 6, అంటే ఇది 3 14 42. ఇది 3 యొక్క గుణిజం. 3 14 42, అంటే ఇది 3 రెట్లు ఉంది. 7 + 2 9, ఇది 3 యొక్క గుణిజం. 3 24 72, అంటే మేబీ ఆన్సర్స్ ఇది ఫెయిల్ అయిపోయింది, ఇది ఫెయిల్ అయిపోయింది. ఇక రిమైనింగ్ మనకి ఆన్సర్ ఏమీ అయితే 32 అవుతుంది, అయితే 62 అవుతుంది. రెండో కండిషన్ బట్టి చూసుకుంటే మొదటి కండిషన్కి వెళ్దాం. మళ్ళీ ఆప్షన్స్ తీసుకోండి. 90, 32, 62, 60. ఇప్పుడు ఏ 30 రూపాయలు బీకి ఇస్తే ఏ 30 రూపాయలు బీకి ఇచ్చాడు. ఏ వద్ద మిగిలిన సొమ్ముకి రెట్టింపు కలిగి ఏ వద్ద మిగిలిన సొమ్ముకి రెట్టింపు బి కలిగి ఉంటాడు అన్నాడు. కాబట్టి ఇది ఏ సొమ్ము అనుకుందాం, 90 రూపాయలు. ఇది 30 రూపాయలు ఎవరికి ఇచ్చాడు? బికి ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. ఇక్కడ 30 రూపాయలు ఇచ్చాడు, అప్పుడు 2 ఉంటుంది. ఇది ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది కదండి. ఈ ప్రాబ్లం మనం చెయ్యక్కర్లేదు. ఈ ఆప్షన్ మనం చెయ్యక ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండే చూద్దాం. 30 రూపాయలు, ఇది 32. ఏమన్నాడు? ఏ 30 రూపాయలు బీకి ఇస్తే ఏ వద్ద మిగిలిన సొమ్ముకి రెట్టింపు బి కలిగి ఉంటాడు. రెట్టింపు బి 2 రూపాయలే ఉంది. రెట్టింపు బి కలిగి ఉంటాడు. సో 30 కానీ రెట్టింపు కలిగి ఉంటాడు. 2 రూపాయలు తక్కువ కదా, ఇది కాదు. రెట్టింపు బి కలిగి ఉంటాడు. కాబట్టి సరిపోయింది ఆన్సర్ 62.